సైబర్ నేరాలను అరికట్టేందుకు ఆపరేషన్ క్రాక్ డౌన్ కార్యక్రమం చేపట్టామని కరీంనగర్ సిపి గౌస్ అలాం అన్నారు. సైబర్ నేరాల్లో కీలకమైనటువంటి మ్యూల్ అకౌంట్స్ తయారు చేసి ముఠాని పట్టుకుంటున్నామని తెలియజేశారు. ఈ రోజు ప్రెస్ మీట్ ఇస్ రిలేటెడ్ టు ఆపరేషన్ క్రాక్ డౌన్. స్టేట్ వైడ్ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి లో ఇది మొత్తం స్టేట్ లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా అండర్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ డీజీపీ సార్ అండ్ డైరెక్టర్ టీజీసీఎస్ శిఖా గోయల్ మేడం ఈ ఆపరేషన్ క్రాక్ డౌన్ స్టార్ట్ అయింది ఆల్ ఓవర్ స్టేట్. కరీంనగర్ జిల్లాలో కూడా అప్పటి నుంచి ఈ ఆపరేషన్లో మన టీం పనిచేయడం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సైబర్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ ఇప్పుడు చాలా జరుగుతుంది. కానీ దీంట్లో మ్యూల్ అకౌంట్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్. మ్యూల్ అకౌంట్ డెఫినేషన్ చెప్తాను. మ్యూల్ అకౌంట్ ఈజ్ జనరలీ ఇంటర్మీడియరీ అకౌంట్. ఎప్పుడైనా సైబర్ ఫ్రాడ్ జరిగితే దీంట్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిలేటెడ్, దీంట్లో ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఏమైనా ఉంటే ఇట్ విల్ పాస్ ఆన్ త్రూ దీస్ అకౌంట్స్. మల్టిపల్ లేయర్స్లో ఇది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. విక్టిమ్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత లేయర్ 1లో ఫస్ట్ అక్యూజ్ అకౌంట్ ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ విదిన్ మినిట్స్ సెకండ్ లేయర్లో సెకండ్ అక్యూజ్ మ్యూల్ అకౌంట్ హోల్డర్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఇట్లాగే కంటిన్యూస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి విదిన్ షార్ట్ స్పాన్ విదిన్ మినిట్స్ ఆర్ అవర్స్. ఆ తర్వాత ఫైనల్ ఎక్కడైనా డెసిగ్నేటెడ్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత దే కెన్ విత్డ్రా క్యాష్ ఆర్ దే కెన్ ట్రాన్స్ఫర్ ఇంటూ క్రిప్టో కరెన్సీ ఆర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా దీంట్లో మల్టిపల్ లేయర్స్ వల్ల పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చాలా టైం పడుతుంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ మ్యూల్ అకౌంట్ హోల్డర్ మెయిన్ అక్యూజ్ ఈస్ గెటింగ్ స్క్రీన్డ్ అంటే డైరెక్ట్ మన నోటీస్లో రావట్లేదు. ఎందుకంటే అన్ని లేయర్స్ తర్వాత ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు వీ కెనాట్ డిటెక్ట్ అన్లెస్ ఆల్ దీస్ అకౌంట్ హోల్డర్స్ ఆర్ ఇంటరోగేటెడ్. సో దీనివల్ల ఆల్ దీస్ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో టోటల్ 34 బ్యాంక్ అకౌంట్స్, టోటల్ 4 బ్యాంక్ బ్రాంచెస్లో ఉన్న 34 బ్యాంక్ అకౌంట్స్ మన నోటీస్లో వచ్చినాయి. ఆల్ 34 బ్యాంక్ అకౌంట్స్ హోల్డర్స్కి వాళ్ళ దగ్గర వాళ్ళు అకౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కేవైసీ డాక్యుమెంట్ బ్యాంక్స్ నుంచి తెప్పించాము. టోటల్ 1000+ ఎన్సీఆర్పి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కంప్లైంట్స్ ఉన్నాయి ఈ బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్. సో సైమల్టేనియస్లీ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో అది రేడ్ చేయడం స్టార్ట్ అయింది. అన్ని బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, సస్పిషియస్ ట్రాన్సాక్షన్ ఉన్నాయి అండ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్ తీసుకొని పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ ఓనర్కి ఇంటరోగేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి డీటెయిల్డ్గా ఎట్లా అది నెట్వర్క్ క్రైమ్ సిండికేట్ ఈస్ వర్కింగ్ మనకి తెలిసింది. సో లాస్ట్ 2 weeks నుంచి మన టీమ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కరీంనగర్ టౌన్ సపోర్టెడ్ బై ఏసీపీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రమేష్, then SHO 2 town Shujan Reddy, SHO 1 town 3 town and other officers from IT core, Inspector Sarilal and all other their team members. They are working since last 2 weeks in case law. Total 20 cases have been registered against these mule account holders. Ee roju we have arrested and produced 12 accused who are related to 6 cases in which 4 are of 2 town and 2 are of 1 town. So modus operandi is simple in this. What they do, they collect these bank accounts from innocent people or sometimes those account holders kuda involved untaru. One time payment 5,000 rupees payment istaru and ichina tarvata they give their bank account details, even mobile number, ATM cards, everything to that offender. ఆ ఆఫెండర్ కి లీగల్ సిస్టంలో ఎక్కడైనా పేరు రాదు, ఎందుకంటే అతని పేరులో అకౌంట్ నెంబర్ లేదు. కానీ ఈజ్ అ మీడియేటర్. ఆ మీడియేటర్ దగ్గర వచ్చిన తర్వాత this account details is communicated further level up. అతను బాస్ కూడా ఉంటారు. ఇట్లాగే 7 layers వరకు మనకి దొరికింది. 7 layers వరకు అక్యూజ్ డీటెయిల్స్. సో దీంట్లో 1 by 1 దే యూజ్ దిస్ అకౌంట్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ ద విక్టిమ్స్ అండ్ ఈ అకౌంట్లో మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత అండ్ ఎక్కడైనా వాళ్ళు ఐదర్ క్యాష్ విత్డ్రా చేస్తారు లేకపోతే క్రిప్టోలో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇట్లాగే మనకి 7 layers మనకి దొరికింది. అండ్ సమ్ అక్యూజ్డ్ ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ ఇండియా ఆల్సో. దీని రిలేటెడ్ కూడా మన ఇన్వెస్టిగేషన్లో ఇంకా నడుస్తుంది, తర్వాత తెలుస్తుంది. కానీ యాజ్ ఆఫ్ టుడే టోటల్ 12 అక్యూజ్డ్ ఆర్ బీయింగ్ అరెస్టెడ్. దీంట్లో కరీంనగర్లో ద పర్సన్ హు వాజ్ హ్యాండ్లింగ్ కరీంనగర్ రిలేటెడ్ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ రాజేశ్వర్ రెడ్డి, మెయిన్ అక్యూజ్, హెస్ బీన్ అరెస్టెడ్. Along with him, his accomplices, total 11 other people, Sai Vardhan, Kalidas Kaushik, Mulkanu Rajkumar, Bandi Sai Krishna, Adavalli Sai Karthik, Syed Zami,
జావేద్ ఖాన్, దల్జీత్ సింగ్, పల్లెర్ల అజయ్, నిర్మలా శివ, డిడ్డా సాయి చరణ్. దీస్ ఆర్ 11 అదర్ పీపుల్, టోటల్ 12 పీపుల్ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది అక్యూజ్ ఉన్నారు, కానీ వాళ్ళకి డీటెయిల్స్ వీఆర్ నాట్ షేరింగ్, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఆన్ గోయింగ్ ఆన్ అండ్ వీ నీడ్ టు మెయింటైన్ సీక్రెసీ. సో ఇన్ దిస్, యాజ్ ఐ టోల్డ్, దీస్ ఆర్ కంప్లైంట్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్పీ పిటిషన్స్ అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఈ క్రైమ్ జరిగింది. కరీంనగర్ అండ్ తెలంగాణ స్టేట్ రిలేటెడ్ క్రైమ్ లేదు. Victims can be from other states also. For example, more than 14 states ki victim ee cases lo unnaru, in which account of Karimnagar district branches have been used. So this is all over India level crime, and deentlo main manaki accused ki arrest chesina tarvata almost 15 accounts ki manaki dorikindi. Mule accounts ki details, passbooks, ATMs and their mobile phones have been seized. It's an ongoing operation, and crackdown is a statewide operation, and current operation name is crackdown 1.0. ఇంకా 2.0, 3.0 కూడా ఉంటాయి. Mule account holder usage for settling these proceeds of crime has become a nuisance. It's a organized crime in the country. దీనివల్ల ఈ కేసెస్లో సెక్షన్ 112 పెట్టి ఆర్గనైజ్ క్రైమ్ కొత్త సెక్షన్ ఉంది బిఎన్ఎస్లో, అది కూడా పెట్టడం జరిగింది, బికాజ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఆర్గనైజ్ క్రైమ్. సో వీ విల్ కంటిన్యూ ఇన్ ఫర్దర్ ఇన్ దీస్ కేసెస్. యాజ్ ఆఫ్ నౌ దీస్ 12 పీపుల్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్. పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము, ఎందుకంటే ఇంకా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అండ్ ఇంకా నెట్వర్క్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు, వీ నీడ్ టు కలెక్ట్ డీటెయిల్స్. సో ఐ లైక్ టు కాంగ్రాచులేట్ ఏసీపీ కరీంనగర్ టౌన్, ఏసీపీ CCPS కరీంనగర్ అండ్ SHO 2 టౌన్, SHO 1 టౌన్, 3 టౌన్, ఇన్స్పెక్టర్ IT కోర్ and cyber cell of Karimnagar Police Commissionerate and all that SI SI Srinath, SI Arun, SI Pochaya and other sub-inspectors who have worked in their team, in this team. I like to congratulate them on their hard work, and ఇంకా వీళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇంకా స్పెషలైజ్ టీమ్ ఇంకా మేము ఫామ్ చేసి మిగతా అందరు మెంబర్స్కి కూడా తొందరగా అరెస్ట్ చేస్తాము. ఫర్ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇట్లాగే మ్యూల్ అకౌంట్స్ చాలామంది ట్రాప్ అయి ఇస్తున్నారు, జనరల్గా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ వల్ల. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 3% ఇస్తారు. ఇట్లా చెప్తారు, ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపీస్ ఫ్రాడ్ జరిగింది, మీకు 3% వస్తుంది అకౌంట్ హోల్డర్కి, ఇట్లా చెప్పి వాళ్ళకి ట్రాప్ చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ ద నెగిటివ్ సైడ్ ఇన్ దిస్? వాళ్ళకి 3% వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakhలో 3,000 రూపీస్, కానీ దే విల్ బీ సైటెడ్ యాజ్ అక్యూజ్డ్, ఎందుకంటే వాళ్ళే అకౌంట్ యూజ్ అవుతుంది, వాళ్ళే మొబైల్ నెంబర్ ఉంది అకౌంట్లో, వాళ్ళే బ్రాంచ్ అకౌంట్ నెంబర్ చూస్తే వాళ్ళే నేమ్ ఉంది, వాళ్ళే కేవైసీలో వాళ్ళే పాన్ కార్డు ఉంటాయి. సో దే విల్ బీ మెయిన్లీ హెల్డ్ ఫర్ దిస్. మిడిల్ మ్యాన్కి ఓన్లీ కన్ఫెషన్లో వస్తుంది, అదర్వైజ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకి తెలుస్తుంది. కానీ ఆన్ రికార్డ్ ఏ అకౌంట్ నెంబర్ ఎవరిది ఉంది వాళ్ళది పేరు వస్తుంది. కానీ ఈజీ మనీ వల్ల, ఈజీ మనీ కోసం ఇట్లా చాలామంది ట్రాప్ అవుతున్నారు. సో రిక్వెస్ట్ ఈస్ నాట్ టు గెట్ ట్రాప్డ్ ఇన్ దిస్ స్టూపిడ్ స్కీమ్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్. నెవర్ గివ్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఫర్ దీస్ పర్పస్. ఆల్వేస్ చెక్ వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్, ఏమైనా ట్రాన్సాక్షన్ ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్లో, రెగ్యులర్లీ చెక్ ఇట్. ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది చాలా మంది దగ్గర. ప్లీజ్ చెక్ ఎనీ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ ఉంటే ఇమ్మీడియట్గా బ్యాంక్ వాళ్ళకి, పోలీస్కి చెప్పాలి. అండ్ నెవర్ టు గెట్ ట్రాప్డ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ deceiving schemes where they offer some kind of commission for lending this. It's like a lending. Bank account outsource చేస్తున్నారు, రెంట్కి ఇస్తున్నారు, మీరు రెంట్కి తీసుకోండి, దెన్ ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే మీకు డబ్బు వస్తుంది ఆటోమేటిక్గా మంత్లీ. బికాస్ ఆఫ్ జస్ట్ దిస్ గ్రీడ్ అండ్ ఈజీ మనీ గ్రీడ్ అండ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ వల్ల చాలామంది ట్రాప్ అవుతున్నారు. బట్ దే విల్ బీ అగైన్ సైటెడ్ యాజ్ అక్యూజ్, దే విల్ నాట్ బీ స్పేర్డ్, ఎందుకంటే ఇది కూడా crime and it comes under criminal activity only, so they will not be spared. కానీ still innocent మంది చాలా మంది ట్రాప్ అవుతారు దీనివల్ల. బికాస్ ఆఫ్ దిస్ స్మాల్ మిస్టేక్ దేర్ లైఫ్ షుడ్ నాట్ గెట్ స్పాయిల్డ్. కాబట్టి అవేర్నెస్ అందరి కోసం, అవేర్నెస్ కోసం నేను చెప్తున్నాను. ప్లస్ సైబర్ క్రైమ్ కూడా చాలా జరుగుతుంది, దీని రిలేటెడ్ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగినాయి. అండ్ దీంట్లో ముఖ్యంగా అవేర్నెస్ వల్ల వీ కెన్ కంట్రోల్ ఇట్. ఎందుకంటే ఒకసారి డబ్బు పోయిన తర్వాత, ఫ్రాడ్ అయిన తర్వాత ఈ అమౌంట్ ఎక్కడ పోతుంది, వీ కెన్ నాట్ రిక్లెయిమ్ ఇట్, వీ కెన్ నాట్ డిటెక్ట్ ఇట్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, క్రిప్టో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఈ కేసెస్లో కూడా అన్ని అమౌంట్ పోయింది. ఏమైనా ఇమీడియట్గా కంప్లైంట్ చేసిన తర్వాత హోల్డ్ అయితే అది హోల్డ్లో ఉంటాయి, కానీ ఏమైనా పోయింది అంటే పోయింది, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్. దీనికి రికవరీ చాలా డిఫికల్ట్, ఎందుకంటే విదిన్ ఇండియా, విదిన్ ద స్టేట్, విదిన్ ద డిస్ట్రిక్ట్ అమౌంట్ లేదు. ఇట్ హ్యాస్ గాన్ టు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్. ఈవెన్ సౌత్ ఈస్ట్ ఏషియా, దుబాయ్, అదర్ ప్లేసెస్లో
ట్రాన్సాక్షన్ అయింది అండ్ అట్ ది ఎండ్ ఎక్కడ ఇది యూజ్ అవుతుంది వీ డోంట్ నో అండ్ ఇట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ క్రిప్టో కరెన్సీ ఆల్సో, అది కూడా ట్రేస్ చేయడం చాలా డిఫికల్ట్. సో అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్తో ఇది కంట్రోల్ అవుతుంది. తెలంగాణలో చాలా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2024 అండ్ 2025లో 8% సైబర్ క్రైమ్స్ తగ్గింది. కరీంనగర్లో డిస్ట్రిక్ట్ కూడా 12% తగ్గింది బికాస్ ఆఫ్ అవేర్నెస్ ఓన్లీ. అండ్ విత్ దిస్ అవేర్నెస్ ఓన్లీ వీ కెన్ కంట్రోల్. సో త్రూ దిస్ మీడియా ఐ వాంట్ టు కన్వే దిస్ మెసేజ్ అందరి కోసం.